హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ జిల్లా సురేష్. వెల్కమ్ టు ఏఎస్ఆర్ వీడియోస్. ఈరోజు అయితే మనం చేయబోతున్నాం ఇడ్లీ ఛాలెంజ్. దాంట్లో ఇంకేమేమి చేసిందో మా బుజ్జి చెప్తుంది. ఎస్ ఫ్రెండ్స్, మనమైతే ఇవాళ ఇడ్లీ ఛాలెంజ్ అయిపోతున్నాం. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మోస్ట్ పాపులర్ డిష్ అన్నమాట, ఇడ్లీ విత్ నాటుకోడి పులుసు. ఓకే, ఇదైతే చాలా మోస్ట్ పాపులర్ డిష్ అన్నమాట. సో దాన్ని మేము ఇవాళ ట్రై చేయబోతున్నాం. ఓకే, చట్నీ అండ్ చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు. సూపర్ సూపర్ అండ్ కాంబినేషన్. మొత్తం హోమ్ మేడే. ఓకేనా, ఈరోజు అయితే ట్రై చేయబోతున్నాం. ఎస్, చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. And మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. లైక్ వేయట్లేదు ఫ్రెండ్స్, మీరు లైక్ కొట్టట్లేదు. వ్యూస్ వస్తున్నాయి, లైక్ కొట్టట్లేదు. అండ్ ప్లీజ్ లైక్ కొట్టండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఆ లైక్ ఏదో కొట్టండి అయ్యా. మీకు డిఫరెంట్ వీడియోస్ ఏమైనా ఇట్లా కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. రెడీ? పనిష్మెంట్ అయితే లాస్ట్ లో ఉంటది కదా. పనిష్మెంట్ ఆబ్వియస్లీ లాస్ట్ కదా. ఎస్, చలో కౌంట్ డౌన్. 3, 2, 1 గో. చట్నీ సూపర్. నాటుకోళ్ళ ఇడ్లీ అదిరిపోయింది. ఒకసారి ట్రై చేయండి. మా తినాలంటే ట్రై చేయండి ఒకసారి. నేను ఎట్లుంటుంది అని చెప్పి వేసుకోలేదు, అదిరిపోయింది. You should try. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, పాపులర్ డిష్ అని. నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు. నేను కూడా నాటుకోడి ఎప్పుడు రొటీన్ గా మీకు చట్నీ సాంబార్తో చూపిస్తే బాగుంటుంది. పాపులర్ డిష్ అండ్ చాలా మంది ట్రై చేసిన డిష్ ఇది. అండ్ రాయలసీమలో కూడా వెరీ ఫేమస్ అనుకుంటా. అవునా, నిజమా? మేము ట్రై చేసి మీకు చూపిస్తున్నాం. బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్ యాక్చువల్లీ. ఎప్పుడు 4 ఇడ్లీల కన్నా ఎక్కువ తినలేము, కానీ ఈరోజు 8 ఇడ్లీస్ తింటున్నాం. ఛాలెంజ్ కోసం చేయాలి, తప్పదు మరి. సబ్స్క్రైబర్స్ కోసం తప్పదు, అంతేగా అంతేగా. ఒక అన్న అన్నాడు, పోటీకి సరిపోతలేదు మీరు తినే ఫుడ్ అంటున్నారు. సో దానికోసం అని చెప్పి సరే యాక్చువల్గా 4 తింటాము, 8 పెట్టినాము. చూడాలి అన్న, ఓకేనా? సరే మళ్ళీ కామెంట్ రాస్తాం అనుకుంటున్నా. అండ్ హెల్దీ ఛాలెంజ్ కావాలన్నారు మాకు, సో దట్స్ వై హెల్దీ ఛాలెంజ్ అంటే అన్ని ట్రై చేస్తాం మేము. అండ్ 1 by 1 ట్రై చేస్తాం. అండ్ అన్ని హోమ్ మేడే కాబట్టి హెల్దీగానే ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఫాస్ట్ ఫుడ్ అయినా మేము ఇంట్లోనే చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ హెల్దీగానే చేసుకుంటాం కదా. పంతం నీదా నాదా హై. లాస్ట్ ఉంది. డన్. ఐఎమ్ ద విన్నర్. ఐఎమ్ ద విన్నర్. ఐఎమ్ ద లూజర్. ఎస్, దానికోసం నేను మళ్ళీ ఇంకోసారి అన్నాను అనమాట, ఆ మాట అన్నారని చెప్పి. అది వింటుంటే ఆ చెవులలో ఏదో తేనె పోసుకుంటుంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య మన వాళ్ళు మనకా. ఇవే అయిపోయింది ఫ్రెండ్స్. అవ్వా, అరే ఇవి రావా అండి? ఎవరికి రావు చెప్పండి. అందరికి వస్తాయి అన్న, అందరికి వస్తాయి కదా.
ఏంట్రా నువ్వు ఇంత టాలెంటెడ్ బేవరింపులు, బేవరింపులు వాటిని టేపులు అంటారు కొంతమంది. ఇంకా ఒక్కో సైడ్ ఒక్కో బర్బ్స్ ఇన్ ఇంగ్లీష్. కన్నడ, మలయాళీ, బెంగాలీ అవి కూడా చెప్పు ఇక. ఓకే ఓకే, కూల్ కూల్. సో సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా వారు గెలిచారు అండ్ నాది మిగిలిపోయాయి, అన్నీ ఒక్కొక్కటి మిగిలిపోయాయి. సో పనిష్మెంట్ ఉంటుంది అని ఫన్నీ పనిష్మెంట్. విన్నారు కాబట్టి పనిష్మెంట్. చలో స్టార్ట్ చేద్దాం. చెప్పండి ఏంటో పనిష్మెంట్. లేట్ చేయకుండా పనిష్మెంట్ లోకి వెళ్ళిపోదాం. ఓకే చెప్పండి మరి. నేను ఒక టంగు ట్విస్టర్. టంగు ట్విస్టర్? మనకి ఇంగ్లీష్ మధ్యలో ఆపితే కానీ రాదు. ఇస్తాను, నువ్వు అది చెప్పాలి. ఓకే ఫాస్ట్గా చెప్పాలి. 4 అను నేను చెప్తాను, ఇట్లా రిపీట్ చేయి. 4 ఎర్ర ఎర్ర లారీలు. 4 ఎర్ర సారీ ఎర్ర పచ్చ. సరే నేను కంప్లీట్. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. ఇది ఫాస్ట్ గా చెప్పాలి, 10 టైమ్స్ చెప్పాలి. ఒకవేళ ఫెయిల్ అనుకో మళ్ళీ ఇంకొకటి ఉంటుంది. ఓకే చలో ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. నేను ఇక్కడ కౌంట్ చేస్తా ఉంటా. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు, 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు, 4 ఎర్ర లారీలు, 4 పచ్చ పోయింది. మళ్ళీ అట్లా 3 టైమ్స్ ఉంటుంది. అట్లా చెప్పలేదు అనుకో 3 టైమ్స్ మళ్ళీ ఇంకొక పనిష్మెంట్ ఇస్తా. ఓకే 3 టైమ్స్ నీకు ఇస్తున్నా, నీకు ఆఫర్ 3 టైమ్స్ ఆఫర్ ఇస్తున్నా. చేసినావంటే మళ్ళీ నీకు పనిష్మెంట్ ఏమి ఉండదు, లేదంటే మళ్ళీ ఇంకొక అన్ని పనిష్మెంట్ ఉంటుంది. ఓకే చలో స్టార్ట్. చెప్పు. అదే చెప్పు. నేను ఓడిపోలేదు, నువ్వు ఓడిపోయింది. చెప్పు. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు, 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. పోయింది మళ్ళీ చెప్పు. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు, 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 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. పోయింది. 8 టైమ్స్ చెప్పింది, పోయింది. చలో ఇంకో పనిష్మెంట్ ఇస్తా. 3 టైమ్స్ కూడా అయిపోయింది, ఇంకో పనిష్మెంట్ ఇస్తా. ఓకే చెప్పండి. నేను చెప్పింది నువ్వు చెప్పాలి. జన్మలో ఏ పుణ్యం చేస్తే మా ఆయన నాకు దొరికాడు. ఇంకా జోక్ బాగుంది. జోగా చెప్పు. నేను చెప్పింది జోక్ కదా? జోక్ కాదు, చెప్పు. వాళ్ళు ఆల్రెడీ నవ్వుకొని ఉంటారు జోక్ అనుకొని. చెప్పు తొందరగా. చెవు మూసుకుంటావే. చెవు కాదు, ఇట్లా ఫీల్ అవుతున్నా నువ్వు చెప్పేది. ఓకే మా ఆయనకు నేను దొరకడం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడు. మా ఆయనకు నేను దొరకడం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడు. అందుకే మా ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఇలా నువ్వు పనిష్మెంట్ నీకా నాకా పనిష్మెంట్? అంటే నేను దొరకడం పనిష్మెంటా నీకు? నువ్వు దొరకడం పనిష్మెంట్ కాదు, నేను చెప్పింది చెప్పడం నీకు పనిష్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా శ్రీవారు కనుక ఏమంటారు, ఆ పాము పైన ఆదిశేషుని పైన నిద్రించినప్పుడు ఫీల్ అవుతారు కదా లక్ష్మీదేవితో. నేను కూడా ఇప్పుడు అలానే ఫీల్ అవుతున్నాను. చెప్పు ఫస్ట్. పెద్ద ప్లానింగ్, పెద్ద ప్లాన్. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే మా శ్రీవారు నాకు దొరికారో, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే మా శ్రీవారు నాకు దొరికారో ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇంకొకసారి చెప్తావా? ఇంకొకసారి నేను చెప్పా, ఒక్కసారి చెప్పడమే ఎక్కువ. ఇది వీడియో నేను కట్ చేస్తాను, ఇట్లా చేసినట్టు చెప్పు. ఒక్కసారి చెప్పడమే ఎక్కువ అండి. చెప్పు తొందరగా, చెప్పడమే వీడియో లాగైతే చెప్పు. ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే మా వారు నాకు దొరికారు. ఆయుష్మాన్ బావా, దీర్ఘ సుమంగళి బావా. అండ్ నిజంగానే మా వారు చాలా మంచివారు, చాలా స్పోర్టివ్ అండ్ నన్ను చాలా ఓకే. ఇంకొకటి ఏమండి, మీరు ఏది చెప్తే అది చేస్తారండి అని చెప్పు ఒకసారి. ఏమండి, మీరు ఏది చెప్పినా అది పాటించానండి. పతియే ప్రత్యక్ష దైవం. ఇన్ని చెప్తారు ఎవరైనా? ఒకటే చెప్పాలి. సరే చెప్తాను, ఆగండి. పతియే ప్రత్యక్ష దైవం. ఫ్రెండ్స్ ఏమండి, మీరు ఏది చెప్తారండి? ఏమండి, మీరు ఏం చెప్తే అదేనండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు చలో అయిపోయింది అంటే అంతే, ఇక నేను వచ్చేస్తా.
నువ్వు చెప్తావా లేదా? నేను చెప్పను షాపింగ్ ఎందుకు మధ్యలో అవును మరి. ఫ్రెండ్స్ ఎవరైనా మధ్యలో ఆపేసి వచ్చేస్తారా అలా షాపింగ్ చేయకుండా? చెప్పు తొందరగా, లేట్ చేయకు. ఏమండి? ఇది అన్యాయం. సరే సరే, వేరే చెప్తా. ఏమండి చెప్పు. ఏమండి? షాపింగ్కి వెళ్ళినప్పుడు షాపింగ్ కి వెళ్ళినప్పుడు మీరు బుజ్జి అని అనగానే బుజ్జి అని అనగానే నేను స్టాప్ చేసేస్తా మొత్తం. నేను స్టాప్ చేయను మొత్తం. నీకు పనిష్మెంట్ నీకా? అసలు నీకా పనిష్మెంట్ నాకా? అసలు ఎవరైనా షాపింగ్ లో అది చేస్తారా? ముఖ్యంగా లేడీస్ కి చెప్పండి ఫ్రెండ్స్. ఒక పాట పాడు, ఒక సాంగ్ పాడు. చాలా వాళ్ళు పారిపోతారేమో. చాలా పాడేసాయి, వద్దండి పాడేసాయి. ఇదే పనిష్మెంట్ నాది. నన్ను తలుసుకొని పాడు. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఇల్లేలా. ఇంకా నేను నన్ను తలుసుకొని పాడమన్నా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నన్ను తలుసుకొని పాడమంటే అది కాదు నువ్వు పాడాల్సింది. ఓకే మంచి సాంగ్ పాడు, నన్ను పాడు. మీరు చెప్పండి, నేను పాడతా. హృదయం ఎక్కడున్నది? ఓకే పాడతాను రండి. అడిగా బ్రహ్మనిలా ఇన్నిలా ఆపేసాయి, వాళ్ళు పారిపోతారు. ఆపేసాయి, వాళ్ళు పారిపోతారు. ఆపేసాయి. చచ్చిపోతుంటా. నాకు అర్థం ఆపేసాయి. ఓకే చూసారా, పనిష్మెంట్ నాకు కాదు ఇవాళ మా వారికి. ఫ్రెండ్స్ మీరు చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. అండ్ ఇంకో సరికొత్త వీడియోతో సరికొత్తగా ఆలోచించి మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. 100% కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాం. ఓన్లీ ఫుడ్ ఛాలెంజ్ అంటే ఫుడ్ తినేసి అదేమి కాదండి. ఫన్ ఉంటది, ఛాలెంజ్ ఉంటది, ప్లస్ కొంచెం టాస్క్ లా కూడా ఉంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటది. సో కొత్తగా ఆలోచిస్తాము. అండ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు కావాలి. అంటే మీకు ఒకవేళ మా వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మా నోటిఫికేషన్స్ ఖచ్చితంగా మీకు వస్తాయి. అండ్ ప్లీజ్ సపోర్ట్ us. అందరికీ నమస్కారం. And signing.